హే గాయ్స్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమి దళారి. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు సండే నేను ఏం చేస్తున్నానంటే సండే స్పెషల్గా చికెన్ పులావ్ చేస్తున్నాను అనమాట. కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. సో ఇది చూడండి, చికెన్ వచ్చి ఇవి లెగ్ క్వార్టర్స్. ఇవి కాస్ట్కోలో చాలా తక్కువ ప్రైస్గా దొరుకుతాయి అనమాట. $12 ఆల్మోస్ట్ 30 పీసెస్ వస్తాయి. సో మేము ఇక్కడ 15 పీసెస్ ఉన్నాయి చికెన్ పులావ్కి వాడుతున్నాను. ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్నాను. ఈ మ్యారినేషన్లో చిల్లీ పౌడర్, టర్మరిక్, కర్డ్, లిటిల్ బిట్ ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్ ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసాను. సో యాక్చువల్లీ బిర్యానీకైనా పులావ్కైనా ఆల్మోస్ట్ సేమ్ అనమాట. కాకపోతే బిర్యానీ కొంచెం స్పైసెస్గా చేసుకోవాలి, పులావ్ అంటే కొంచెం తక్కువ చేసుకోవాలి. దీనికి కావాల్సిన వెజిటేబుల్ లైక్ టొమాటో, ఆనియన్స్, గ్రీన్ మిర్చి స్లైస్ లాగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర అండ్ కర్రీ లీవ్స్. సో ఇవన్నీ ఇప్పుడు రైస్ కూడా నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు, పులావ్కి రెగ్యులర్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ బాస్మతి రైస్ అంటే కొంచెం బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ రెడీ చేసుకున్నా కాబట్టి నెక్స్ట్ మనం పులావ్ చేద్దాము. ఇది చూడండి, ఈ డేక్షా వచ్చి ఇది చాలా ఆల్మోస్ట్ 15-20 మెంబర్స్ కూడా వండొచ్చు అనమాట. సో ఇది మేము ఏదైనా ఫంక్షన్స్ కానీ అలా యూజ్ చేయొచ్చు కదా, ఇందులో వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో హాఫ్ వండినా కూడా మనకి ఇంకా గ్యాప్ ఉంటే దాన్ని మనం మంచిగా కలుపుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి నేను ఇది పెద్దది వాడతాను. ఇది యాక్చువల్లీ ప్రెషర్ కుక్కరు. సో కరెక్ట్గా టైం సెట్ చేసుకోవాలి. ఆ టైం వచ్చి మీకు ఓవెన్లో బిట్వీన్ 4 to 6 మధ్యలో పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutesలో రైస్ అయిపోతుంది. సో ప్రజెంట్ ఇది హీట్ అవుతుంది. సో హీట్ అవుతుంది కాబట్టి గీ వేస్తున్నాను. ఆయిల్తో కూడా చేయొచ్చు, బట్ గీ వేస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వచ్చి ఆనియన్ వేస్తున్నాం అనమాట. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాయిల్డ్ అవ్వాలి కదా, ఆనియన్, టొమాటో. కొత్తిమీర ఒకటి ఎండింగ్లో వేయాలి, జస్ట్ డ్రెస్సింగ్కి, కాబట్టి లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ మంచిగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసేయాలి డేక్షాలో. దీనికి కొంచెం పసుపు యాడ్ చేసామంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, అండ్ సాల్ట్ కూడా. ఉడికేటప్పుడు ఏ కర్రీస్లో అయినా సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తారనుకోండి, టేస్ట్ బాగా వస్తుంది అనమాట, మంచిగా బాయిల్ అవుతుంది. ఇది మొత్తం ఒక కొద్ది టైం పడుతుంది, తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేయొచ్చు. సో ఈ ఆనియన్స్ ఇది కొంచెం బాయిల్డ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇందులో చికెన్ మొత్తం వేసేస్తున్నాం. మొత్తం ఇలా మిక్స్ చేసి ఉంది కదా, చికెన్ అంతా బాయిల్డ్ అవ్వాలి మంచిగా, ఇదంతా తిప్పేసుకోవాలి. మంచిగా కలబెట్టుకుంటే మసాలాకి యాడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి చికెన్ ఉడకాలి కాబట్టి దీన్ని కొద్దిసేపు దీనికి లిడ్ పెట్టేసి ఉడికించేసి తర్వాత రైస్ వేయచ్చు. ఇది ఉడికిన తర్వాత రైస్ యాడ్ చేద్దాం. మాకు మరి కొద్దిమంది ఏమో పులావ్లోకి మసాలా కూడా కావాలనుకుంటారు కదా, చికెన్ పులుసు, అందుకని ఇక్కడ గ్రేవీ కూడా చేయడానికి రెడీ అయ్యామన్నమాట. సో యాక్చువల్గా చికెన్ వచ్చి చాలామంది యూఎస్లో ఉన్న వాళ్ళు ఎక్కడ తీసుకుంటే బెస్ట్ అనుకుంటారు. కోర్స్ ఇండియన్ స్టోర్లలో బాగుంటుంది, బట్ మీరు యాక్చువల్గా కాస్ట్కోలో వెళ్ళారంటే చాలా తక్కువ ప్రైస్కి మంచిగా వస్తుంది. అండ్ దే ఆర్ ఆల్సో ఎఫ్డీ అప్రూవ్డ్ చికెన్ అనమాట. తక్కువ క్వాలిటీ ఏం కాదు, మంచి క్వాలిటీ చికెన్ ఉంటుంది. లెగ్ పీసెస్ కానీ లెగ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ కోడి మొత్తం కూడా బర్డ్ అలాగే కూడా అమ్ముతారు. సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఈ లెగ్ పీసెస్ అయితే ఆల్మోస్ట్ 30 పీసెస్ ఉన్నాయి. 30 వచ్చి ద ప్రైస్ ఈజ్ $11. సమ్ టైమ్ ఈవెన్ 24 పీసెస్ ఉన్నప్పుడు $8 కూడా ఉంటుంది. సో మీరు అలాంటి చికెన్ ట్రై చేయండి. మీరు కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఉన్నా కూడా, లేదంటే పెద్ద ఫ్యామిలీకి అలాంటి చికెన్ ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఒకేసారి తెచ్చి వండేసుకోవచ్చు. ఎనీ స్పెషల్ డే కానీ సాటర్డే సండేకి చాలా బాగుంటుంది. దాన్ని ఆ చికెన్ని మీరు యాక్చువల్లీ ఫ్రై కూడా చేస్తారు. సో ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేయాలి. సో ఎప్పుడు కూడా చికెన్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి మీరు రైస్లో వాటర్ వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. జనరల్గా రైస్ వండేటప్పుడు వైట్ రైస్
1:2 వేస్తారు కదా, లైక్ 1 కప్ రైస్ అయితే 2 కప్స్ వాటర్. కానీ ఇందులో ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి మీరు ఆ వాటర్ క్వాంటిటీని చూసుకొని మీరు యాడ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేసేవారు, అప్పుడు వాటర్ ఎక్కువ అయిపోతే మరీ చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట రైస్. సో ఆల్రెడీ చికెన్లో 1 కప్ అంతా లేదంటే 2 కప్స్ అంత వాటర్ ఉందంటే మీరు రైస్లో అంతా తగ్గించాలి. ఇది మొత్తం వేసేసుకున్నాక ఇది బాగా తిప్పాలి కదా. ఇందులో చికెన్ పీసెస్ అన్నీ ఉన్నాయి, లెగ్ క్వార్టర్స్. అండ్ ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని, ఎందుకంటే దీని తర్వాత మీరు ఏం యాడ్ చేసినా సరిగ్గా ఉండదు కాబట్టి. సో ఒక స్పూన్తో అలా ఈ వాటర్ ఉంటుంది కదా, వాటర్ టేస్ట్ చూసారంటే కొంచెం బాగా స్పైసీగా ఉండాలి, ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత అది సెట్ అయిపోతుంది. దీన్ని టైట్ చేసేసామంటే అయిపోతుంది. సో బిట్వీన్ 4 to 6 మధ్యలో పెట్టి ఒక 30 minutesలో అలా అయిపోతుంది. దెన్ పులావ్ రెడీ అవుతుంది. రెడీ అయినట్టు చూద్దాం. ఇలా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది చూద్దాం రండి. చూడండి మంచిగా వచ్చింది, బాగా బాయిల్డ్ అయిపోయింది. టేస్ట్ చూస్తాను. చికెన్ అయితే బాగా కలిసింది. ఎలా ఉంది తిని చెప్తాను. సండే చికెన్ పులావ్ చాలా వేడిగా ఉంది. బాగుంది, టేస్ట్గా వచ్చింది, వెరీ గుడ్. మీరు ట్రై చేయండి చికెన్ పులావ్ని. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. Hope you enjoy watching my video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all. శ్రీనివాస్ గారు ఎలా ఉంది చెప్పండి, మీరు తిని చెప్పండి. చాలా వేడిగా ఉంది, జాగ్రత్త. రమి హాట్ గా ప్రిపేర్ చేశారు బిర్యానీ, చికెన్ పులావ్. ఎస్, చాలా బాగుందండి. బాగుందా? చాలా టేస్ట్. నా ఎఫర్ట్స్ ఓకేనా? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో నేను కూడా తిని చూసాను, బాగుందన్నమాట. చికెన్ పులావ్ని మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మంచిగా వస్తుంది. ఈజీ ప్రాసెస్.